ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం సప్త చిరంజీవులు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఇంకొక చిరంజీవి గురించి. ఆఖరివాడు అంటే చిట్ట చివరి మార్కండేయుడు అష్టముడు, 8వ వాడు. ఆయనది విడిగా పెడితే సప్త చిరంజీవులుగా చెప్పుకోబడే వాళ్ళల్లో అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్శ్చ విభీషణ కృప పరశురామశ్చ. కృపుడు చెప్పేశాం, పరశురాముడి కథ చెప్పుకోవాలి. పరశురాముడి కథ చాలా చిత్రమైంది. భగవంతుని పురుషోత్తమావతారం ఆయన, కానీ పూర్ణావతారుడు కాదు. ఓకే. విష్ణువంశ సంభూతుడు, కానీ విష్ణువు యొక్క పూర్ణావతారంగా ఆయన్ని మనం చెప్పలేకపోతాం. బాగుంటుంది. పరశురాముడి చరిత్ర కూడా చాలా విశేషంగా ఉంటుంది. పూర్వము కుశవంశస్థుడైన గాధి అనే రాజుగారి దగ్గరికి రుచీకుడు అనే ఒక ఋషిగారు వచ్చారు. గాధికి ఒక కుమార్తె ఉంది, సత్యవతి ఆవిడ పేరు. ఆ సత్యవతినిచ్చి వివాహం చేయమని అడిగాడట రుచీకుడు. అడిగితే ఆయన ఏమన్నాడు, నున్నటి శరీరము నల్లటి చెవులు కలిగిన 1000 గుర్రాలు ఇస్తే కూతుర్ని ఇస్తానన్నట్ట, కన్యాశుల్కం. అప్పుడు రుచికుడు వరుణదేవుణ్ణి ఆవాహన చేసి ఆయన్ని ప్రార్థించి 1000 గుర్రాలు, ఎందుకంటే అవన్నీ సముద్రంలో పుడతాయి, గుర్రం అంటే సముద్రంలో నుంచి వస్తుందని, వరుణదేవుడి వల్ల 1000 గుర్రాలు సంపాదించి ఆ 1000 గాధికిచ్చి సత్యవతిని వివాహం చేసుకున్నాడు. ఓకే. సత్యవతికి సంతానం కలగల, తల్లికి ఇక సంతానం లేదు. అయితే ఆవిడ మహాతపస్వి అయిన తన భర్తని సత్యవతీదేవి రుచిక మహర్షిని, మా అమ్మకి నాకు కూడా పుత్ర సంతతిని అనుగ్రహించేలాగా ఒక యజ్ఞం చేయమని అడిగింది. ఆయన ఆ యజ్ఞం చేసి బ్రహ్మవర ప్రసాదంగా ఒక హవిస్సు, క్షత్రియవర ప్రసాదంగా అంటే బ్రహ్మ తేజస్సుతో ఒకటి, క్షాత్ర తేజస్సుతోటి ఒకటి, 2 హవిస్సులను సిద్ధం చేసి పెట్టారు. ఈవిడ పొరపాటున క్షాత్రము తను, బ్రాహ్మ్యాన్ని అమ్మకి ఇచ్చింది. భర్తను అడిగింది, అయ్యో నేను పొరపాటు చేశాను, ఇట్లా జరిగింది, మరి మా తల్లికేమో అది వెళ్ళిపోయింది, ఇప్పుడు క్షత్రియ తేజస్సు ఉన్నవాడు కుమారుడుగా జన్మిస్తే ఎట్లా మనకి అని అడిగితే ఈయన అన్నాడు, ప్రస్తుతానికి దీన్ని ఆపుదాం, నీ కుమారుడు బ్రహ్మతేజస్సుతోటే జన్మిస్తాడు ఆ వరం వల్ల, కానీ మనవడు మాత్రం ఉగ్రుడవుతాడు, క్షాత్రతేజం ఉంటుంది అతనిలో అని చెప్పాడు. సత్యవతీదేవికి కుమారుడు కలిగాడు జమదగ్ని మహర్షి. గాధి భార్యకి అంటే సత్యవతీదేవి తల్లికి కుమారుడు కలిగాడు విశ్వామిత్రుడు. ఆయన క్షత్రియ తేజస్సుగా పుట్టి చివరికి ఆయన బ్రహ్మర్షిగా అవ్వాలని రాజర్షిగా అనిపించుకుని చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. అయితే ఇక్కడ జమదగ్ని మహర్షి కలిగాడు. జమదగ్నికి కాలక్రమాన ఆయన కూడా తపశ్చర్యలోనే ఉండేవాడు. ఆయనకి రేణుకాదేవితోటి వివాహం అయింది. ఈ రేణుకాదేవికి చాలామంది కుమారులు కలిగారు. వాళ్ళల్లో చిట్ట చివరివాడు పరశురాముడు. రామనామధేయం ఇచ్చారు. అతను పురుషోత్తమాంశతోటి జన్మించాడు. పురుషోత్తమాంశ అంటే విష్ణువు యొక్క అంశావతారంగా జన్మించాడు. మహాబలశాలి, ధైర్యశాలి, సాహసికుడు. ఒక పరశువుని అంటే గొడ్డలిని పరమేశ్వరుని వల్ల పొందాడని చెప్తారు. ఆయన ఆయుధం పరశువు, గొడ్డలి. ఆ పరశువు ఆయుధంగా పొందటం వల్లే ఆయన్ని పరశురాముడు అంటారు. ఆయన ఎంతో విశేషంగా తల్లిదండ్రులను సేవించేవాడు, తపస్సులోనే ఉండేవాడు. చాలా విద్యలు వచ్చినాయి ఆయనకి. ప్రతిదీ తపస్సుకి ఫలితంగానే పొందాడు ఆయన. అటు విలువిద్య ఉంది, ఇటు పరశువుతోటి ఉంది. అపరిమితమైన పరాక్రమం, తీవ్ర కోపి, ఈ 2 లక్షణాలు ఉన్నాయి. కానీ తపశ్చర్యలో తల్లిదండ్రులతో పాటే ఉండేవాడు. ఆ కాలంలో కార్తవీర్యార్జునుడే రాజు జన్మించాడు. హైహయ వంశానికి చెందినవాడు. ఈ కార్తవీర్యార్జునుడు సుదర్శన చక్రాయుధ స్వామి యొక్క అంశావతారంగా చెప్తారు. అయితే అతను బాహువులు లేకుండా పుట్టాడట. ఆయన దత్తాత్రేయుని కోసం తపస్సు చేసి 1000 బాహువులు పొందాడు. మహాబలవంతుడు. 2 చేతులుంటేనే బలం, 4 చేతులుంటే ఇంకా బలం. 1000 చేతులు ఉన్నవాడు, సహస్ర బాహువులతోటి యుద్ధం చేసేవాడు. కార్తవీర్యార్జునుడు చాలా గొప్ప రాజు, మామూలు బలశాలి కాదు. సుదర్శనుని యొక్క అంశావతారం అని చెప్పబడుతుంది. అయితే ఏమైంది, ఈయన ఒకసారి ఈ జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైందంటే, ఆమెల ఆశ్రమంలో ఏముంటుంది, ఏదో కొంచెం అర్ఘ్యం పాద్యం ఇచ్చారు. రాజుని మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని మీకు అతిథి మర్యాదలు చేస్తామంటే, నేను ససైన్యంగా వచ్చాను, మా సైన్యం మొత్తానికి భోజనం ఎట్లా పెడతారు మీరంటే, నా దగ్గర కామధేను ఉంది, ఆమె నాకు సేవ చేస్తుంది, నన్ను సేవ అంటే యజ్ఞానికి సేవించడం కోసం అటు పెట్టుకున్నాను, అతిథి అభ్యాగతి సేవ కూడా నేను దీంతోటే చేస్తానని చెప్పాడు. కామధేనువు వీళ్ళు కోరిన ఆహారాన్ని ఇచ్చింది.
కార్తవీర్యార్జునుడు ఆ సమయంలో ఆ ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు, ఈ కామధేనువుని నాకు ఇచ్చేయమన్నాడు. ఇచ్చేయమనేసరికల్లా ఈయన ఒప్పుకోలేదు, జమదగ్ని ఒప్పుకోలేదు. ఆయన బలవంతంగా కామధేనువుని తీసుకుపోవటానికి ప్రయత్నం చేశాడు. చాలా కష్టపెట్టుకున్నాడు ఈయన. కష్టపెట్టుకుని కుమారుడికి చెప్పాడు. చెప్పేసరికల్లా కుమారుడు వచ్చి మన పరశురాముడు వచ్చి కార్తవీర్యార్జునుడి మీద యుద్ధం చేసి తన తండ్రిని అవమానించినందుకు, దూషించినందుకు కార్తవీర్యార్జునుడి 1000 చేతులు ఖండించి ఆయనని సంహరించాడు. తీవ్రంగా చేశాడనమాట యుద్ధం. తండ్రిని అవమానించింది ఆయన పెద్దగా వాడిని శిక్షించమని ఈయన ఉద్దేశం కాదు. వీళ్ళు బ్రాహ్మణుడు, పైగా తపశ్చర్య వీళ్ళ ముఖ్యోద్దేశంగా ఉన్నవాడు. కొడుకులో ఉన్న ఈ తీవ్ర ప్రకృతిని ఆయన ఒప్పుకోలే. అంత చేయవలసింది కాదని కొడుకుని కొంత సవరించాడు. కానీ కొద్ది రోజులు గడిచేశారు కల్లా కార్తవీర్యార్జునుడి కుమారులు తమ తండ్రి మరణానికి జమదగ్ని మహర్షే కారణమని భావించి ఆయనని సంహరించారు. తల నరికి తీసుకుపోయారు. ఈ మధ్యలో ఒక విచిత్రం ఏం జరిగిందంటే, ఈయనకి రేణుకాదేవి ఈయన భార్యగా ఉంది. ఆవిడ ఒక రోజు వెళ్ళి నదికి వెళ్ళి పచ్చి మట్టితోటి కుండ చేసి, పచ్చి కుండ, ఆ కుండతో నీళ్లు తెచ్చేది. ఆమె యొక్క పాతివ్రత్యం వల్ల పచ్చి కుండలో నీరు నిలిచేది, పగిలిపోకుండా. తడిసి నానిపోవాలి కదా, నానిపోకుండా ఉండేది. ఒకనాడు ఆమె సరోవరానికి, చెరువుకి నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు గంధర్వుడు ఒకడు తన భార్యలతోటి ఈతలాడుతున్నాడు ఆ సరోవరంలో. ఆమె వాళ్ళకేసి చూస్తూ ఈ కుండ చేయలేకపోయింది, మనసు చెల్లించింది ఆమెకి. ఈ కుండ ఎన్నిసార్లు చేసినా పగిలిపోయింది. చాలా సమయం పట్టింది. ఎప్పటికో మనసు చిక్కపట్టుకుని కుండ చేసి పట్టుకెళ్ళింది. కాలాతీతమైందని జమదగ్ని మహర్షి తన జ్ఞాన దృష్టితోటి భార్య ఎందుకు రాలేదో చూసి ఆమె ఇట్లా పరపురుషులని చూసింది అన్న మాట తెలుసుకున్నాడు. ఆయన పరమకోపంతో కుమారులను పిలిచి మీ అమ్మ తల నరికేయండి అని చెప్పాడు. ఏ కుమారుడు ఒప్పుకోలే తల్లి తల నరికేయటానికి. చివరిగా అడవి నుంచి కట్టెలు తీసుకుని లోపలికి వచ్చిన పరశురాముడిని ఆయన ఆదేశించాడు, మీ అన్నయ్యలని మీ అమ్మని సంహరించు అని. ఒకే దెబ్బతో తల్లిని, వరుసగా అన్నదమ్ముల్ని సంహరించేశాడు పరశురాముడు. తండ్రి మాట ఆయన ఏం చెప్తే చేయాలి. తండ్రే కాదు, ఆయన గురువు కూడా. ఆయన చాలా సంతోషించాడు. అతని తండ్రి మాట వినటం అనే ఆ లక్షణానికి ఆయన సంతోషించి నీకేం కావాలో కోరుకోమన్నాడు. మా అమ్మని అన్నయ్యల్ని బతికించండి, నాకు అదే కావాలన్నాడు. వీళ్ళని జీవింపజేసి చిరంజీవిగా వరాన్ని ఇచ్చాడు ఆయన కుమారుడికి. దీని తర్వాతే కార్తవీర్యార్జుని కుమారులు ఇక్కడికి వచ్చారు. వచ్చి పరశురాముడు లేని సమయంలో జమదగ్ని మహర్షిని తల నరికి శిరస్సును తీసుకెళ్ళిపోయారు. ముండే ఉంది. ఈవిడ కేకలు పెట్టింది. తల్లి అరిచింది, రామా 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 అని 21 సార్లు కేకలు పెట్టిందట. గుండెలు బాదుకుంటూ కొడుకుని పిలిచింది. పరిగెత్తుకొచ్చాడు. ఆయన వచ్చేసరికే ముండె ముందు, శిరస్సు లేదు. ఈయన విపరీతమైన క్రోధంతో ఇట్లా క్షత్రియులకి ఈ రకమైన లక్షణం ఎందుకు ఉండాలి? వీళ్ళకి అధికారము, ధనము, మదాంధత, మదం, కొవ్వు, మమ్మల్ని ఎదిరించేవాడు లేడనే ఈ అంధత్వం, మదాంధత అంటే మమ్మల్ని ఎదిరించేవాడు లేడనే భావంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు. ముందు కార్తవీర్యార్జునుడు అలాంటి వాడే. అతనికి మదాంధతే ఉంది. అతన్ని నేను సరిచేస్తే కుమారులు వచ్చి ఈ పని చేశారు. ఈయన వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి ఎవ్వరూ లేరు, ఒంటరిగా. ఆయన సైన్యమేది, ఆయన ఒకడేగా, రాజు కాదు కదా. ఆయన మొత్తం క్షత్రియుల్ని తుడిచిపెట్టేశాడు. 21 సార్లు దండయాత్రకి వెళ్ళాడు. 21 సార్లు యుద్ధానికి వెళ్ళి మొత్తం క్షత్రియులు అన్న వాళ్ళందరినీ తుడిచేశాడు. ఆ క్షత్రియుల రక్తంతో శమంత పంచకం అనే ఒక చోట రక్తం అంతా అక్కడ నింపాడట. అలా అని చెప్తారు. మరి శిరస్సు తీసుకొచ్చి తండ్రికి అతికించాడని కూడా చెప్తారు. అయితే ఈ 21 సార్లు ఇంత క్షత్రియుల్ని సంహరించే కాలంలో దశరథుడు లాంటి కొందరు రాజులు తప్పించుకున్నారు. కొందరు రాజులు ఏంటంటే సంతానం లేని రాజులందరూ సంతానం లేకుండా మరణించామనుకో, మరి మనము ముందు వాళ్ళకి పితృదేవతలకి నీళ్ళెట్లా, తర్పణాలు ఎట్లా? అందుకని కొంతమంది రాజులు చేతులకి గాజులు తొడుక్కుని మేము పురుషులం కాదు అని ఒప్పుకుని తప్పించుకున్నారు. కొంతమంది గోవుల సమూహంలో దాక్కుని తప్పించుకున్నారు.
కానీ మొత్తం ఈ భూమి అంతా పరశురాముడికి స్వాధీనపడిపోయింది. మరి అందరు రాజులను సంహరిస్తే ఏ రాజు సంహరించబడితే ఎవడు సంహరించాడో వాడికే ఆ రాజ్యం వెళ్ళిపోతుంది. ఆయన తను ఇట్లా ఆర్జించిన భూమిని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యపుడికి దానం చేసి ఇక కాశ్యపి అని పేరు వచ్చింది భూదేవికి. అప్పుడు ఆమె కాశ్యపి అయ్యింది. కశ్యపుడికి దానం చేసేసరికల్లా ఇంకా భూమి అయింది కాదు. అదే ఆయన ఏమన్నాడు, నువ్వు దానం చేసావు కాబట్టి నువ్వు భూమి మీద తిరగడానికి వీల్లేదు, రాత్రి నిద్ర చేయకూడదు, నువ్వు ఇక్కడ తిరగచ్చు, ఇక్కడ నిద్రించటానికి వీల్లేదు, నువ్వు నీది కాని ఇంట్లో నువ్వు నిద్ర చేయకూడదు, ఇదొక నియమం. ఈయన మహేంద్ర పర్వతానికి వెళ్ళి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా పగళ్ళు ఇక్కడికి వచ్చేవాడు. ఈ గంగా తీరాలు దేవదర్శనాలకని ఋషుల్ని చూడడానికని వచ్చినా ఆయన మళ్ళీ మహేంద్ర పర్వతానికే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎప్పుడట తను తపస్సు చేసుకోవడానికి తనకేమీ స్థలం మిగల మొత్తం ఇచ్చేశాడు. భూమిని ఇచ్చేసినప్పుడు గొడ్డల్ని సముద్రంలోకి విసిరేశాడట. ఆ గొడ్డలిని విసిరేసినప్పుడు సముద్రం ఈయన మీద గౌరవంతో, నేను పురుషోత్తమావతారుడు కదా, సముద్రం వెనక్కి జరిగిందట. ఎక్కడికి వరకు సముద్రం జరిగి ఇట్లా నేల బయటపడిందో ఆ పడిన భూమి కేరళ అని చెప్తారు. అక్కడ ఇప్పటికి కూడా సప్త పురుషోత్తమ పరశురామ క్షేత్రాలని ఉన్నాయట కేరళలో. మన చూడు, ఈయన పూర్ణావతారుడు కాకపోవటం వల్ల పరశురాముడికి ఎక్కడా దేవాలయాలు అర్చనలు లేవు. ఈయన వెనకాలే జన్మించిన పూర్ణావతారుడైన శ్రీరాముడికి మొత్తం ప్రపంచమంతా ఉన్నాయి. భూమి ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఆయన కొలుస్తూనే ఉన్నారు, ఆయన కథ చెప్పుకుంటూనే ఉన్నారు. పరశురాముడికి ఆ అవకాశం లభించలే. ఆయన అంశావతారుడే, కేవలం క్షత్రియులను నిర్మూలించటానికే జన్మించాడు. ఆయన మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ పెద్దగా భూమి మీద సంచరించినట్టుగా కనపడదు. రామావతారం అప్పుడు శ్రీరాముడు జన్మించాడు. మరి మొత్తం నలుగురు అన్నదమ్ములు జన్మించిన తర్వాత వీళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయ్యాక విశ్వామిత్రుడు వచ్చి తను ఒక యజ్ఞం చేస్తున్నానని, ఈ యజ్ఞానికి మారీచి సుబాహులనే ఇద్దరితోటి చాలా సమస్యగా ఉందని, తను యజ్ఞదీక్షలో ఉంటాను కాబట్టి ఆ సమయంలో నేను రాక్షస సంహారం చేయలేను కాబట్టి సహాయం చేయమని ఈ కుమారులను పంపమని దశరథ మహారాజుని అడిగాడు. కుమారులిద్దరిని రామలక్ష్మణులని విశ్వామిత్రుడితో పంపారు. ఆయన ఈ ప్రాంతం అంతా తిరుగుతూ ఈ కథలన్నీ చెప్పాడు శ్రీరాముడికి. గంగా నదిలో ఈ సత్యవతీదేవి ఎవరైతే ఉందో జమదగ్ని మహర్షి తల్లి, పరశురాముడి నాయనమ్మ, విశ్వామిత్రుడి యొక్క అక్కయ్య, ఆవిడ కౌశికి అనే పేరుతోటి ఒక నదిగా రూపాంతరం చెందిందట తర్వాత కాలంలో. ఆ కౌశికి ఇప్పటికీ ఉన్నది, సత్యవతీదేవి ఆ నది. అవన్నీ ఆ కథలన్నీ చెప్పాడు. వీళ్ళని తీసుకెళ్ళాడు. ఆయన యజ్ఞం పరిసమాప్తమైంది. అక్కడి నుంచి జనకుడు చేసే యజ్ఞాన్ని చూపించడానికి ఈ రాకుమారులు ఇద్దరైనా రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుని అక్కడికి తీసుకెళ్ళాడు, మిథిలా నగరానికి. మిథిలా నగరంలో ఆయన దగ్గర అత్యద్భుతమైన ధనుస్సు ఒకటి ఉందని, అవి పరమేశ్వరుడు ఇచ్చిన ధనస్సు అని చూపించారు. ఈ ధనస్సును ఎక్కుపెట్టిన వాడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఎక్కుపెట్టడానికి తీశాడు శ్రీరామచంద్రుడు. ఎక్కుపెట్టే లోపలే అది అసలు ఇల్లు సజ్జం చేసే లోపల ఇంకా ఎక్కుదాకా రాలా, బిగించేసరికే విరిగింది ధనస్సు. ఇంత అమోఘమైన ఇదున్న వాడికి, అంటే పరాక్రమవంతశాలికి పిల్లనివ్వటం కంటే ఏం కావాలని జనక రాజర్షి తన కూతురైన అయోనిజగా జన్మించిన సీతాదేవిని ఈయనకిచ్చి వివాహం చేసేశారు. వివాహం అయింది. దశరథుడు అందరూ వచ్చారు. అన్నదమ్ములు నలుగురు, వాళ్ళ దగ్గర ఉన్న నలుగురు ఆడపిల్లల్ని వివాహం చేసుకున్నారు. తిరిగి వస్తుంటే ఇప్పుడు వచ్చాడు పరశురాముడు. ఈ మధ్యలో ఎంతో గ్యాప్ వచ్చింది. అటు ఇటుగా ఆ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఎంతో జరిపి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి మధ్యలో. కానీ ఆయన ఎక్కడున్నాడు? మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. ఆయన ఈ రామచంద్రుడిని నిలవరించాడు. నువ్వు శివధనస్సుని భంగం చేసావట, నా దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది, విష్ణు ధనస్సు, దీన్ని ఎక్కుపెట్టు నీ శక్తి అయితే అని చెప్పి ఇచ్చాడు. ఇస్తే ఆ ధనస్సు పట్టుకోగానే పరశురాముడికి తెలిసిపోయింది, ఈ పట్టుకున్నవాడు, తన చేతిలోంచి ధనస్సు అందుకున్నవాడు తను అంశామాత్ర స్వరూపుడుగా ఉన్నటువంటి పురుషోత్తమ స్వరూపుడు ఈయనే తెలుసుకున్నాడు. కానీ ఆయన ఏమో బాణం ఎక్కుపెట్టేశాడు రాముడు. అప్పుడు అడిగాడు, ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడ వేయమంటావంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నీ నడక మీద, నీ కాళ్ళ మీద వేయమంటావా, నీ నడకను నిరోధించనా, నీ పుణ్యలోకాలు నిరోధించనా అని అడిగితే, వద్దు, నా నడకను నిరోధిస్తే నేను మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోవాలి, భూమి మీద నేను ఉండకూడదు, కాబట్టి గమనాన్ని నిరోధించద్దు, నా పుణ్యలోకాలు తీసే, నేను మళ్ళీ తపస్సు చేసి ఆర్జించుకుంటాను వాటిని అని చెప్పి రాముడికి నమస్కారం చేసి తన పుణ్యలోకాలని పోగొట్టుకుని, ఆయన పుణ్యం సంపాదించుకున్నాడుగా, దాని మీదకి బాణం వేయించుకుని రాముడికి నమస్కరించి
అప్పటికి ఆయన బాలుడు, ఈయన కడు వృద్ధుడు. అయినా సరే పూర్ణస్వరూపుడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. పరశురాముడు ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటాడు. మహాభారతంలో కూడా పరశురాముడి ఆనవాళ్ళు ఉన్నాయి. గంగాదేవి కోరికతోటి భీష్ముడికి విద్య నేర్పించాడు ఆయన. పరశురాముడు వెళ్ళి విద్యను నేర్పించాడు. కాశీరాజు కుమార్తె అయిన అంబ పరశురాముడిని ఆశ్రయించింది. ఏమని, నన్నేమో ఈయన ఎత్తుకొచ్చాడు, వాళ్ళ తమ్ముడేమో నాకేమో ఆల్రెడీ సాల్వుడితోటి వివాహ నిశ్చయం అయ్యింది, ఆ మాట చెప్తే సాల్వుడి దగ్గరికి పంపారు, సాల్వుడేమో ఆయన ఎత్తుకుపోతే నే పెళ్లి చేసుకోవటం ఏంటి, నేను చేసుకోను అన్నాడు, వెనక్కి వచ్చాను, పోను నువ్వైనా నన్ను పెళ్లి చేసుకొని బతిమలాడాను, నన్ను భీష్ముడు పెళ్లి చేసుకునేలాగా చేయి, ఎందుకంటే భీష్ముడే నన్ను గెలిచి తీసుకొచ్చాడు అని పరశురాముడి దగ్గరికి వెళ్ళి పరశురాముడు చెప్పాడు, అంబాని నువ్వు జయించి తీసుకొచ్చావు కాశీ నుంచి, ఆమెకి ఇంకెక్కడా దారి లేదు, ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు. భీష్ముడు నీతో యుద్ధమైనా చేస్తా కానీ పెళ్లి మాత్రం నేను చేసుకోను అన్నాడు ఆయన ఎందుకంటే మరి భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాడు. పరశురాముడు భీష్ముడు చాలా రోజులు యుద్ధం చేశారట అప్పుడు వివాహం కోసం. కానీ భీష్ముడు లొంగల. దాంతో ఆయన అంబని నువ్వు తపస్సన్నా చేసుకో, ఇంకో మార్గం చూసుకోమని పంపించేసి భీష్ముడిని పంపేశాడు. ఈ భీష్ముడు తర్వాత కాలంలో కర్ణుడు కూడా ఈయన దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. పరశురాముడి దగ్గరికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడు కూడా విద్య నేర్చుకున్నాడు. కానీ తను బ్రాహ్మణుని అబద్ధం చెప్పి నేర్చుకున్నాడు. అందువల్ల ఆయనకి కోపం వచ్చి నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీవు నేర్చుకున్న విద్య నీకు జ్ఞాపకం రాకుండా పోతుంది. శీఘ్రకోపి కదా ఆయన, కోపంతో కర్ణుడిని శపించాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముడితోటి కొంత విద్య నేర్చుకున్నాడని కూడా చెప్తారు. ఈ కలియుగంలో కూడా పరశురాముడు ఉన్నాడు, ఎక్కడో సంచారం చేస్తుంటాడు, మహేంద్ర పర్వతం మీద ఉన్నాడని, ఎప్పుడైనా భూమండలం మీదకి వస్తాడని చెప్తారు. రేపు ఈ కల్కి అవతారం రాబోతుంది అంటారు కదా, ఆ కల్కి అవతారానికి విద్య నేర్పేది పరశురాముడేనట. ఎందుకంటే అంశావతారుడైన కల్కికి విద్య నేర్పించే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, ఇంకా లేదు, కాలం మారిపోయింది కదా, కలియుగం కదా. ఈ యుగంలో అప్పటి యుగంలో విద్యలు నేర్చుకుని ఉన్నటువంటి పరశురాముడే కల్కి అవతారానికి విద్యలు నేర్పిస్తాడని చెప్తారు. పరశురాముడిని తలుచుకోవటమే మంచిది. విశేషంగా మనకి కొన్ని చోట్ల మాత్రమే ఈ పరశురాముడి పేరు వినపడుతుంది. అది ఎక్కడ వినపడుతుందంటే తిరుపతి దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం అనే ప్రాంతంలో అద్భుతమైన శివాలయం ఉంది, పరశురామేశ్వరాలయం దాని పేరు. పరశురాముడు కొన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేశాడని చెప్తారు. ఈ పరశురామేశ్వరాలయంగానే చెప్తారు. ఇలా 1-2 చోట్ల కనపడతా కానీ పరశురాముడికి మనం ఎక్కడా ఏమీ చెప్పము, కానీ తలుచుకుంటాం కదా. ఈ తలుచుకునేటప్పుడు ఈ మిగిలిన సప్త చిరంజీవుల్లో పరశురాముడిని కూడా తలుచుకుంటే విశేషంగా మనకి ఆయుర్వృద్ధి జరుగుతుందని చెప్తారు. అది కదా. రైట్. నమస్తే రమగారు. నమస్తే.